లోకమును రక్షించుటకు ప్రభువైన యేసుక్రీస్తు ఈ లోకానికి మనుష్య కుమారునిగా వచ్చారు. లోకం పాపంతో నిండి ఉంది. మనము దేవుని మాటకి అవిధేయత చూపటం వలన లోకంలోనికి పాపం వచ్చింది. పాపం నుండి మనల్ని రక్షించడానికి దేవుడు తన అద్వితీయ కుమారుడైన యేసుక్రీస్తు వారిని లోకానికి పంపారు. లోకము తన కుమారుని ద్వారా రక్షణ పొందుటకే గాని లోకమునకు తీర్పు తీర్చుటకు దేవుడు ఆయనను పంపలేదు. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును. పరిశుద్ధ గ్రంథంలో తీర్పు దినము, అంత్య దినము, ఉగ్రత దినము అని కొన్ని చోట్ల వ్రాయబడింది. ఆ రోజున శ్రమలు, కష్టాలు అనుభవించాలని, నిత్య నరకాగ్ని అని మాటలు వ్రాయబడినవి. వాటిని చదివినప్పుడు ఒక తెలియని భయం వేస్తుంది. అయితే దేవుడు ఆ దినం నుండి మనల్ని రక్షించుటకు ఈ లోకానికి వచ్చారు. ఆయన నీతిని, న్యాయమును ప్రేమించున్నాడు. లోకము యెహోవా కృపతో నిండి ఉన్నది. ఏలైనా యెహోవా న్యాయమును ప్రేమించువాడు. ఆయన తన భక్తులను విడువడు. వారెన్నటన్నటికీ కాపాడబడుదురు గాని భక్తిహీనుల సంతానము నిర్మూలమగును. దేవుడు న్యాయమును జరిగించువాడు. పాపమునకు శిక్ష మరణము. పాపం చేసిన మనము శిక్షను అనుభవించాలి. దేవుడు మనల్ని ప్రేమించిన కారణం చేత ఈ శిక్షను తనపై వేసుకునెను. మనము పాపం విషయమై చనిపోయి నీతి విషయమై జీవించినట్లు ఆయన తానే తన శరీరమందు మన పాపములను మ్రాను మీద మోసుకొనెను. ఆయన పొందిన గాయముల చేత మీరు స్వస్థత నొందితిరి. ఆదామునందు అందరూ ఎలాగూ మృతి పొందుచున్నారు, అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. మనము మన పాపములతో ఆయనకు ద్రోహం చేసినప్పటికీ ఆయన మనల్ని ప్రేమించి ఈ రక్షణను మనకు అనుగ్రహించాను. ఇంత గొప్ప రక్షణను మనము నిర్లక్ష్యం చేసిన యెడల ఎలాగూ తప్పించుకుందుము. దేవుని అనుగ్రహము నిన్ను మారు మనసు పొందుటకు నిన్ను ప్రేరేపించుచున్నదని ఎరుగక ఆయన అనుగ్రహైశ్వర్యమును, సహనమును, దీర్ఘశాంతమును తృణీకరించుదువా? కుమారుని చూచి ఆయన యందు విశ్వాసముంచు ప్రతి వాడును నిత్యజీవము పొందుటయే నా తండ్రి చిత్తం. అంత్యదినమున నేను వారిని లేపుదును. దేవుడు పవిత్రుడు. ఆయన బిడ్డలమైన మనము ఆయన వలె పవిత్రంగా ఉండాలని తలంచుచున్నాడు. ఆయన మనకిచ్చిన ఈ రక్షణను నిర్లక్ష్యం చేయక మారు మనసు పొంది పశ్చాత్తాపపడి క్రీస్తు చూపించిన ప్రేమ మార్గంలో నడవవలెను. ప్రేమ అనేక పాపములను కప్పును కనుక అన్నిటికంటే ముఖ్యముగా ఒకని ఎడల ఒకడు మిక్కటమైన ప్రేమ గలవారై ఉండుడి. మన ప్రభువైన యేసుక్రీస్తు కృప మీకు తోడై ఉండునుగాక. ఆమేన్.